మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మళ్ళీ మరో చక్కని చిట్కాతో మీ ముందుకొచ్చేశాను. ఈరోజు మన టాపిక్ ఏంటంటే బాడీ లోషన్. ఈ రోజుల్లో చాలామంది యువత స్నానం చేయగానే ఒళ్ళు మృదువుగా ఉండడానికి, గరుకుదనం పోవడానికి బాడీ లోషన్స్ మార్కెట్లో కొనుక్కుంటున్నారు. కానీ ఈ లోషన్స్ కొందరికి సైడ్ ఎఫెక్ట్స్ని ఇస్తూ ఉంటాయి. మరి అలా బయట షాపుల్లో కొనే లోషన్ కాకుండా మనమే స్వంతంగా ఇంట్లో తయారు చేసుకునే లోషన్ని ఇప్పుడు చూసేద్దాం. ఇందుకు కావలసినవి వెరీ సింపుల్, రెండే ఐటమ్స్. 1 పచ్చిపాలు, 2 సాల్ట్. మరి ఈ చిట్కాను ఎలా తయారు చేయాలో, ఎలా వాడాలో చూసేద్దాం. ముందు పచ్చిపాలు. ఈ పచ్చిపాలలో యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉంటాయి. అలాగే సాల్ట్ మంచి స్క్రబ్బర్గా పనిచేస్తుంది. ముందు ఇది ఎలా తయారు చేయాలో చూద్దాం. శుభ్రమైన ఒక బౌల్ తీసుకుని అందులో 2 చెంచాల పచ్చిపాలు, 1/2 చెంచా సాల్ట్ వేసి బాగా మిక్స్ చేయాలి. దీన్ని మొత్తం బాడీ అంతా అప్లై చేయాలి. అయితే స్నానానికి ముందుగానే ఇలా అప్లై చేసి 10 నిమిషాల పాటు అలా ఆరనిచ్చి ఆ తర్వాత మృదువుగా రుద్దుకుంటూ స్నానం చేయాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తూ ఉంటే మెత్తని మృదువైన చర్మాన్ని సొంతం చేసుకోవచ్చు. చూశారు కదా, చక్కటి చిట్కా. బాడీ లోషన్ కోసం మరొక చిట్కా. ఇందుకోసం రోజ్ వాటర్, గ్లిసరిన్ కావాలి. ఇది ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో 2 చెంచాల రోజ్ వాటర్, 1 చెంచా గ్లిసరిన్ వేసి బాగా మిక్స్ చేయాలి. ఒకదానిలో ఒకటి కలిసేలా చక్కగా మిక్స్ చేసి దాన్ని ముఖానికి, మెడకు, ఇంకా శరీరం గరుకుగా ఉందనుకున్న ప్రతి భాగానికి స్నానానికి ముందుగా అప్లై చేసేయాలి. ఇలా మొత్తంగా అప్లై చేసిన తర్వాత 10 నిమిషాల పాటు ఆరనిచ్చి తర్వాత శుభ్రమైన చల్లని నీళ్లతో స్నానం చేయాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తూ ఉంటే మీరే చక్కని ఫలితాలని స్వయంగా చూడొచ్చు. ఇక ఈ బాడీ లోషన్కి సంబంధించి 3వ చిట్కాను చూసేద్దాం. ఇందుకోసం మనకు కావలసినవి పెరుగు, నిమ్మకాయ. మరి ఈ చిట్కాని ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో 1 చెంచా పెరుగు, 3 నుంచి 4 చుక్కల నిమ్మరసం వేసి చక్కగా ఒకదానిలో ఒకటి కలిసేలాగా బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని స్నానానికి ముందుగా మొత్తం బాడీ అంతా అప్లై చేయాలి. ఇలా అప్లై చేసిన తర్వాత 10 నిమిషాల పాటు అలా వదిలేసి ఆరిన తరువాత చక్కగా స్నానం చేసేయాలి. ఇలా ఈ చిట్కాల్ని క్రమం తప్పకుండా మీరు పాటిస్తున్నట్లయితే శుభ్రమైన మెత్తని చర్మం మీ సొంతమవుతుంది. చూశారు కదండి, చక్కని వంటింటి చిట్కా. మరి మరో మంచి చిట్కాతో మళ్ళీ మీ ముందుకొచ్చేస్తాను.